మనం ఈ వీడియోలో అచ్యుతుడనియడి నామము కలిగిన ఎట్టి అనే అన్నమాచార్య కీర్తనకు తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. అచ్యుతుడనియడి నామము కలిగిన ఎట్టి నీవే కాక కుచ్చి నీకు నే శరణని కొలిచితి గురుతుగా గావగదే. ఇది పల్లవి. అనురూపగు మసకము లోపల ననిగిన నీకంటే గుణించి ఎంచి చూచినను కొంచెమింకనేది. ప్రణతింపంగా బ్రహ్మాండ కోట్లు భరించు నీకంటే గణనకు నిక్కుడు నీవే కాక ఘనమికనేది. దాకొని జగములు పుట్టించు బ్రహ్మకు తండ్రివి నీవే. కైకొని చదువులు తెలిసి చూడ రక్షకులికమరివేరి. ఏకోదశముగ వటపత్రమున ఈదేటి నీకంటే దీకుని పలికిన కాలంబుల కొనదేవుడు మరివేడి. శ్రీవెంకటమున వరములొసగేటి శ్రీపతి నీకంటే తావున కన్నులు చూడగ ప్రత్యక్ష దైవము మరివేడి. వేవేలకు వైకుంఠ విపుడవై వెలిసిన నీకంటే భావించి చూచిన నంతరంగమున పరోక్ష దైవము మరివేడి. ఈ కీర్తనకు మనం తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. అచ్యుతుడనియడి నామము కలిగిన ఎట్టి నీవే కాక కుచ్చి నీకు నే శరణని కొలిచితి గుర్తుగా గావగదే. అనగా కుచ్చి అంటే కుచించుకుపోయి లేక వినమ్రుడనై బాగా తగ్గిపోయి అని అర్థము. అచ్యుతుడు అంటే చ్యుతి లేక నాశము ఎరుగనివాడు. నన్ను గుర్తుగా అనగా నన్నే లక్ష్యముగా, కావగదే అనగా రక్షించు తండ్రి అని అర్థము. ఓ ప్రభు, ఓ దేవదేవా, అచ్యుతుడు అనే పేరుగల నీవు తప్పించి రక్షించేవారెవరున్నారు మాకు? అనుకువతో నిన్ను నీవే శరణని కొలిచితిని. ఈ మాటే గుర్తుగా మమ్ము గావగదే, నన్నే లక్ష్యముగా రక్షించు తండ్రి అని అన్నమాచార్యుల వారు ఆ నారాయణుడిని కీర్తిస్తున్నారు. ఇక్కడ నన్నే లక్ష్యముగా రక్షింపు తండ్రి అనగా మన అందరినీ లక్ష్యముగా పెట్టుకొని రక్షించు తండ్రి అని మన అందరి తరపున ఆ వెంకటేశుని అన్నమాచార్యుల వారు కీర్తిస్తున్నారు. అనురూపగు మసకము లోపల ననిగిన నీకంటే గుణించి ఎంచి చూచినను కొంచెమింకనేది. ప్రణతింపంగా బ్రహ్మాండ కోట్లు భరించు నీకంటే గణనకు నెక్కుడు నీవే కాక ఘనమికనేది.